నమస్తే. కళ్యాణ్ రామ్ పటాస్తో హిట్ కొట్టి ఇప్పుడు డెవిల్తో మన ముందుకు రాబోతున్నాడు. అయితే డిసెంబర్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు కొంత కాంట్రవర్సీకి గురైందని చెప్పుకోవాలి. అది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మధ్య నవీన్ మేడారం వర్సెస్ ఇక్కడ అభిషేక్ నామా, వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది, ఈ కాంట్రవర్సీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చాలా అరుదుగా వింటుంటాం ఇట్లాంటి కాంట్రవర్సీస్ అన్నీ కూడా. ఒక సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ పేరు సపరేట్ ఉంటుంది, ప్రొడ్యూసింగ్ చేసినటువంటి వాళ్ళ సంస్థ కావచ్చు లేదా ప్రొడ్యూసర్ పేరు కూడా సపరేట్ ఉంటుంది. కానీ డెవిల్ సినిమా ఏదైతే కళ్యాణ్ రామ్ నటించిన సినిమా డిసెంబర్ 29న అంటే రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై కొంత కాంట్రవర్సీ మాత్రం ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతూ వస్తుంది. ఇప్పటికీ దానికి ఒక చెక్ అనేది పడలేదు. దీని మధ్యన కాంట్రవర్సీ ఏంటి, ఎవరి మధ్యన ఈ ఇష్యూ నడుస్తుంది, ఎందుకంటారు? నిర్మాతకి డైరెక్టర్కి మధ్యలో ఇష్యూ అండి. అది బహుశా రెమ్యునరేషన్ పరంగా వచ్చిందా లేకపోతే మేకింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులా తెలియదు. ఒక డైరెక్టర్ని అనుకున్న తర్వాత ఆ డైరెక్టర్ని పక్కన తప్పించడం అనేది నిజంగా చెప్పాలంటే హత్య లాంటిది, హత్య సదృశ్యం లాంటిది. ఆ డైరెక్టర్కి పేరు ఇవ్వకపోవడం, క్రియేటివ్ అదే బ్రెయిన్ చైల్డ్ అంటాం దాన్ని, ఒక సినిమాని. మరి అతను క్రియేటివిటీతో చేసాడు. అతను దాదాపు 3 సంవత్సరాలు ఇదే ప్రాజెక్ట్ మీద కూర్చున్నాడు. నవీన్ మేడారం అనే వ్యక్తి, కుర్రాడు. అతను కూడా విఎఫ్ఎక్స్ స్టూడెంట్. చాలా హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు. అలా పనిచేసి బాబు బంగారం సినిమా, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. అతనికి ఈ మంచి అవకాశం ఇది. కళ్యాణ్ రామ్తో సినిమా అంటే మరి బింబిసారా హిట్ లాంటి, అంతకుముందు పటాస్ కానీ బింబిసారా కానీ మరి హిట్లో ఉన్న హీరోతో ఒక సినిమా చేయటం అనేది మంచి అవకాశమే కదా. అవును. అలాంటిది అతను కథ రాసుకుని అన్నీ చేసి దానికి లొకేషన్స్ తిరిగి మరి 3 సంవత్సరాలు కష్టపడి ఒక సినిమా చేస్తే అతను పక్కన పెట్టేసేసి అభిషేక్ నామా అని వేసుకోవడం, అభిషేక్ పిక్చర్స్ వాళ్ళకి ఎంతవరకు కరెక్టు, అది ఆ విషయంలో వాళ్ళు అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు తప్పు చేసినట్టుగా భావించాలి. అంటే ఏం జరిగింది ఏంటి పక్కన పెడితే ఒక డైరెక్టర్ పేరు తీయకూడదు కదా. ఆ డైరెక్టర్కి ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్లో నవంబర్లో రిలీజ్ కావాలి సినిమా, అలాంటిది ఇప్పుడు లేట్గా రిలీజ్ అయింది. అంటే కొంత మరి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది అనుకుంటా. ఆ తర్వాత కొంత ఈయన పక్కన పెట్టేసి వాళ్ళ వరకు వాళ్ళే చేసుకున్నారు. ఒకసారి కో డైరెక్టర్లతోనో లేకపోతే ఇంకోటి చేసుకుంటారేమో. అది మామూలుగా చూసుకుంటే సినిమా స్టోరీ ఒకళ్ళు నచ్చితే కొంతమంది ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు కావచ్చు కథను కొనుక్కోవడం కానీ లేదా కథకు సంబంధించిన రైట్స్ కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ వస్తుంటారు. కానీ ఇక్కడ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో దగ్గర 80 to 85% కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ అలా తీసుకొని తన పేరు వేసుకోవడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. దీని మీదే ఆ డైరెక్టర్ నవీన్ మేడారం దాదాపు 3-4 నెలల క్రితం వినాశకాల విపరీత బుద్ధి అని ఒక ట్వీట్ పెట్టాడు. అంటే అప్పుడు జనాలకు అర్థమైంది ఏదో జరిగింది అనేది. అప్పటి నుంచి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. నిన్న లేటెస్ట్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు ఆయన. అది నా బ్రెయిన్ నా బిడ్డ అన్నట్టుగా, ఆ సినిమా తన బిడ్డ అన్నట్టుగా చెప్తూ, నేను దీని సినిమా కోసం నేను ఇంత కష్టపడ్డాను అని ఎవరిని ఆయన దూషించాల. కానీ నా పేరు లేకుండా నా సినిమా వస్తుంది అని పక్కన పెట్టేశారు అన్నట్టుగా లేక భావం. సాధారణంగా ఇలాంటి జరిగినప్పుడు ఛాంబర్ ఇన్వాల్వ్ అయ్యి ఛాంబర్ న్యాయం చేయాలి. మరి వీళ్ళు కుర్రాడు అతను వివాదం ఎందుకు అనుకున్నాడో అతను ఎవరిని కలవలేదు. మరి ఛాంబర్ పరంగాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగాను సాధారణంగా ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు సినిమా పెద్దలు పరిష్కరిస్తారు. అభిషేక్ నామా కూడా ఎవరి మాట వినే టైపు కాదు. అతను ఏంటంటే కొద్దిగా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అయితే హీరో ఇన్వాల్వ్ అయ్యి చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ లాంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి చెప్పొచ్చు, డైరెక్టర్కిను చెప్పొచ్చు, అభిషేక్ నామాకి చెప్పొచ్చు. మరి కళ్యాణ్ రామ్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఈ విషయంలో అనేది కూడా అర్థం కావట్లేదు. ఓకే. అయితే మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే చాలా రోజుల నుంచి ఒక వివాదం అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టర్ తను ఎందుకని ఇంత లేట్ చేశాడు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎటువంటి దాని మీద ఒక వ్యాఖ్య కానీ ఏది కానీ చెప్పలేదు. తను అంటే అనవసరం అనుకున్నాడంట అతను. ఇక అనవసరం అనుకుని అతను కామ్ అయిపోయాడు. ఒక ట్వీట్ పెట్టాడు అంతే, వినాశకాల విపరీత బుద్ధి అని ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత కామ్ అయిపోయాడు. సినిమా రేపు రిలీజ్ కాబట్టి ఆ సినిమా తను దాని ఎఫెక్ట్ అంతా తందే కాబట్టి ఇది నేను అతని తప్పుగా మాట్లాడలేదు. తప్పుగా మాట్లాడకుండా ఇది నేను దీనికోసం ఇంత కష్టపడ్డాను, ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ఆర్టిస్టుల విషయంలో కానీ లొకేషన్ల విషయంలో కానీ నేను ఎంత కష్టపడ్డాను, అది నా బిడ్డ అన్నట్టుగా ఆయన ఒక లెటర్ పెట్టాడు. అది మీడియా ముఖంగా వచ్చింది. దాదాపు అన్ని వెబ్సైట్లోనూ వైరల్ అయింది ఆ స్టేట్మెంట్ అనేది. అయితే మామూలుగా ఒకవేళ కథ ఎవరి దగ్గర ఉంటే
కథను వాళ్ళు ఏం చేయొచ్చు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, లేదంటే ఫిలిం ఛాంబర్లో దాన్ని రిజిస్టర్ ఎలా చేసుకుంటుంటారు. సో ఇక్కడ అతను ఫైట్ చేయట్లా, ఫైట్ చేసి కోర్టుకి వెళ్తే అతనిదే విజయం లభిస్తుంది. అతను ఎందుకు వివాదం అనుకున్నాడో మరి ఏంటో తెలియట్లేదు. అతను రెమ్యునరేషన్ పరంగా వచ్చిందా లేకపోతే వేరే విధంగా వచ్చిందా అనేది మనకు తెలియదు. ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అనేది ఎవరికి తెలియదు. కాకపోతే డైరెక్టర్ పేరు దేవిల్లి సినిమా దగ్గర అభిషేక్ నామా అని పెడుతుంటే ఇదేంటి, ఏం జరిగింది అనేది అనుకుంటున్నారు. గతంలో అతను నవీన్ మేడారం అనే వ్యక్తి ఇచ్చిన ట్వీట్ చూశారు కాబట్టి ఇద్దరి మధ్యలో చెడిందని అనుకుంటున్నారు. నిన్న స్టేట్మెంట్తో క్లారిటీ వచ్చింది, ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, అది ఏంటి అనేది తెలియదు. అయితే మొత్తానికి ఇక్కడ డైరెక్టర్ కావచ్చు ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యన అయితే ఇష్యూ జరుగుతుంది. అయితే December 29th ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సో రిలీజ్కి ఎటువంటి ఆటంకం లేకుండా రిలీజ్ అవ్వచ్చా, లేదంటే ఏదైనా ఇష్యూస్ తలెత్తే? ఏం ఇష్యూస్ రావు, అతను సైడ్ అయిపోయాడు. ఇక అతని వెర్షన్ ఏంటంటే, నాకు ఒక పెద్ద సినిమా వచ్చింది, ఆఫర్ వచ్చింది పెద్ద హీరోతో, నేను ఆ పెద్ద హీరోతో సినిమా చేసుకుంటున్నప్పుడు ఇంకా నాకు దీంట్లో నేను ఇంకా వేలు పెట్టి వాదం గెలుక్కోవడం అనవసరం అనేది అతని వెర్షన్ లాగా ఉంది. ఎందుకంటే అతను దాదాపు ఒక పెద్ద డైరెక్టర్, ఒక స్టార్ హీరోతో, అది ఈయన పెద్ద సినిమా ఒక స్టార్ హీరోతో ఆ సినిమా కమిట్ అయ్యాడు అవడంతో ఆ సినిమా పనుల్లో ఉన్నాడు అతను. ఇక దీంట్లో మనం వేలు పెట్టి వివాదాలు చేసుకుంటే మళ్ళీ వేరే ప్రాజెక్టుల మీద దాని ఎఫెక్ట్ పడకూడదు. ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్కి ప్రశాంతత లేకపోతే చాలా కష్టం కదా. అందుకని అతను ఆ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టి ఇక ఈ విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు అంతే. అయితే మొత్తానికి ఇంత వివాదం జరుగుతున్నప్పుడు మెయిన్ రథసారథి ఎవరైతే ఉన్నారో హీరో ఎవరు కళ్యాణ్ రామ్ జోక్యం చేసుకొని కొంత సలహా కానీ కొంత సూచనలు కానీ ఇస్తే బాగుంటుంది. అంటే అతను కొద్దిగా 2-3 సార్లు చెప్పి చూసాడని తెలిసింది. అభిషేక్ నామాకి చెప్పాడని తెలిసింది. చెప్పినా కానీ అభిషేక్ నామా వినలేదని అనేది అర్థమవుతుంది. వినలేదని సమాచారం, మనకు తెలిసిన సమాచారం. కళ్యాణ్ రామ్ ఇన్వాల్వ్ అయ్యి 2-3 సార్లు చెప్పాడట. ఇప్పుడు సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంటే హీరో కూడా బాధ కలుగుతుంది కదా. అవును, ఎందుకంటే అది మొదటి నుంచి ఉన్న వ్యక్తి, కెప్టెన్ లాంటి వాడు, డైరెక్టర్ అంటే కెప్టెన్ లాంటి వాడు, అలాంటి వాడిని పక్కన పెట్టడం అనేది మరి హీరో కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడు. విన్నప్పుడు ఏం చేస్తారు, ఇక వాళ్ళు కూడా పక్కన తప్పుకుంటారు. అదే జరిగింది. సో మొత్తానికి డెవిల్ సినిమా ముందే కొంత కాంట్రవర్సీతో వస్తుంది కాబట్టి అంచనాలు ఎలా ఉంటాయి అంటారు? డెవిల్ సినిమా మీద అంచనాలు అయితే బాగానే ఉన్నాయండి. సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఇది గూఢచారి సినిమా లాగా ఉంది, ఒక ఏజెంట్ స్పై క్యారెక్టర్ లాగా ఉంది. అంటే బ్రిటిష్ ఏజెంట్ తరహాలోనే మొత్తానికి ఆ సబ్జెక్ట్ ఇది. ట్రైలర్ చూసాం కాబట్టి ఎట్లాగో రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి రివ్యూ చెప్పుకోవాలి కాబట్టి మనం దీని మీద ఎట్లాగో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్, చూద్దాం సార్. మొత్తానికి ఈ వివాదం అనేది ఇక్కడితో ఆగిపోద్దని అనుకోవాలి, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు కాబట్టి చూద్దాం. సో ఇదండి మొత్తానికి December 29th రిలీజ్ కాబోతున్న డెవిల్ సినిమా మాత్రం కాంట్రవర్సీతో స్టార్ట్ అయ్యి ఎలాంటి ఎండింగ్, ఎలాంటి కలెక్షన్స్ కొలగొడతో చూద్దాం మరి. థ్యాంక్ యూ.